అక్రమాస్తుల సంపాదనలో వైఎస్ జగన్ గాలి జనార్దన్ రెడ్డి మధ్య మరో బంధం బయటపడింది. కోల్కతా కేంద్రంగా జగన్ గాలి సంస్థల్లోకి నిధులు మళ్లించిన డొల్ల కంపెనీల బండారం ఒక్కొక్కటిగా బయటకొస్తోంది. జగన్ సంస్థల్లోకి నిధులు తరలించిన డొల్ల కంపెనీలే గాలి పరివారానికి నిధులు అందించిన సంగతి సీబీఐ దర్యాప్తులో వెల్లడైంది. ఇరువురి అక్రమార్జనకు మూలాలు ఒకే చోట ఉన్నట్టు తాజా వివరాలు తెలుపుతున్నాయి. జగన్ సంస్థల్లోకి కోల్కతా డొల్ల కంపెనీల నుంచి అక్రమంగా నిధులు తరలించిన విషయాన్ని సీబీఐ ఇప్పటికే పలుమార్లు న్యాయస్థానాల్లో నివేదించింది. ఇవే కంపెనీలు గతంలో గాలి జనార్దన్ రెడ్డి కంపెనీలోకి కూడా నిధులు మళ్లించాయన్న అంశం తాజాగా సీబీఐ విచారణలో బయటపడింది. గాలి సహాయకుడు అలీఖాన్ బెంగళూరు విమానాశ్రయ సమీపంలో భూములు కొనుగోలు చేశారు. ఈ కొనుగోళ్ల కోసం ముంబైకి చెందిన థర్డ్ ఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనే సంస్థ నుంచి హవాలా మార్గంలో నిధులు వచ్చినట్లు సీబీఐ కోర్టుకు వివరించింది. ఈ థర్డ్ ఐ కంపెనీకి కోల్కతా కేంద్రంగా ఉన్న పలు డొల్ల కంపెనీల నుంచి 2 విడతలుగా 100 కోట్ల రూపాయల నిధులు మళ్లినట్లు సీబీఐ గుర్తించింది. వీటిలోని 9 కంపెనీలు గతంలో జగన్ కంపెనీలోకి కోట్లు గుమ్మరించాయన్న విషయాన్ని పసిగట్టింది. దీని ఆధారంగా గాలి జనార్దన్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకే డొల్ల కంపెనీల నుంచి నిధులు మళ్లించుకున్నారన్న అంచనాకు వచ్చింది. ఈ థర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కథా కమమిషు ఒకసారి పరిశీలిస్తే 2005 మార్చి 1న ముంబై కేంద్రంగా 5 లక్షల రూపాయల మూలధన పెట్టుబడితో ప్రారంభమైంది. 10 రూపాయల ముఖ్య విలువ కలిగిన 50,000 షేర్లతో ముంబైకి చెందిన ప్రచీతి రావు రేర్, హరిదాస్ పి శంకర్, నితేష్ కే సింగ్, డి స్వాతి, వర్ష ఆర్ శ్రీవాసవ్, హీనా బోరీచా, దీప్తి వాసత్ పదయ ఏర్పాటు చేశారు. భవనాల ప్రాజెక్టులు, కాలువల నిర్మాణాలు తన ప్రధాన కార్యకలాపాలుగా ఈ సంస్థ ఆర్ఓసీకి సమర్పించిన రికార్డుల్లో పేర్కొంది. తొలి 3 ఏళ్లు చెప్పుకోదగ్గ కార్యకలాపాలు ఏమీ లేవు. 2008లో ఒక్కసారిగా వివిధ కంపెనీల నుంచి 25 కోట్ల రూపాయలు వచ్చాయి. అందులో జగతికి నిధులు మళ్లించిన డొల్ల కంపెనీల నుంచి 11 కోట్ల 52 లక్షల రూపాయలు వచ్చాయి. మిగిలిన 13.5 కోట్లు ఇతర కంపెనీల నుంచి వచ్చాయి. ఈ ఇతర కంపెనీల వ్యాపార చరిత్ర ఇంకా తెలియాల్సి ఉంది. ఈ నిధుల మళ్లింపు కోసం 10 రూపాయల ముఖ విలువ కలిగిన ఒక్కో థర్డ్ షేరుపై 90 రూపాయల ప్రీమియం చెల్లించి వాటాలు పొందాయి. అంటే ఒక్కో షేరుకు 100 రూపాయల చొప్పున చెల్లించాయన్నమాట. మార్చి 30న కోల్కతా డొల్ల కంపెనీల నుంచి రెండోసారి 74 కోట్ల 90 లక్షల రూపాయలు పెట్టుబడిగా వచ్చాయి. ఇందులో జగతికి నిధులు మళ్లించిన డొల్ల కంపెనీల నుంచి 38 కోట్ల 68 లక్షల రూపాయలు వచ్చాయి. ఇలా 2 దఫాలుగా వచ్చిన 47 కోట్ల 81 లక్షల్ని గాలి సహాయకుడు అలీఖాన్ తన 4 అనుచరులతో కలిసి హవాలా మార్గంలో తరలించారని సీబీఐ ఆరోపించింది. గాలి జనార్దన్ రెడ్డి కంపెనీల నుంచి నిధులు తరలించిన డొల్ల కంపెనీల నుంచి జగన్ సంస్థల్లోకి 2007-2009 మధ్య కాలంలో, అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 165 కోట్ల రూపాయలు తరలి వచ్చాయి. ఈ కంపెనీలు జగతిలో 10 రూపాయల ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు 360 రూపాయలు చెల్లించాయి. జగతిలోకి వచ్చిన నిధుల్ని ఇతర సంస్థల పేరిట బదిలీ చేయడంతో ఆయా డొల్ల కంపెనీలు రికార్డుల నుంచి తొలగిపోయాయి. థర్డ్ ఐలోనూ ఇదే విధంగా వ్యవహరించారు. జగతిలోకి వచ్చిన నిధులు ఐఏ, షా ప్రతాప్ ఇండస్ట్రీస్, అవంత్ గ్రేట్ ఫ్యాషన్ వేర్ సంస్థలకు బదిలీ అయ్యాయి. థర్డ్ ఐలోకి వచ్చిన 100 కోట్ల విలువైన పెట్టుబడులన్నీ 2010 అక్టోబర్ 5 నాటికి ముంబై కేంద్రంగా నమోదైన డిపిఎస్ ఎడ్యుకేషన్ లిమిటెడ్, యార్క్ ఫిన్వెస్ట్ లిమిటెడ్ పేరిట మారిపోయాయి. థర్డ్ ఐతో పాటు జగతి పబ్లికేషన్స్ లోకి తరలిన నిధుల వివరాలు చూద్దాం. ఆర్టిలిజెన్స్ బయో ఇన్నోవేషన్స్ నుంచి థర్డ్ ఐలోకి 6 కోట్ల 72 లక్షలు, జగతి పబ్లికేషన్స్ లోకి 2 కోట్ల 96 లక్షలు మళ్లాయి. క్లిప్టాన్ పీర్సన్ ఎక్స్పోర్ట్ నుంచి థర్డ్ ఐలోకి 5 కోట్లు, జగతిలోకి 7 కోట్ల 13 లక్షలు, గేట్వే కంప్యూటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి 2 సంస్థల్లోకి 11 కోట్లకు పైగా చేరాయి. గ్రోమోర్ ఫండ్ మేనేజ్మెంట్ ద్వారా థర్డ్ ఐలోకి 7 కోట్ల 29 లక్షలు, జగతిలోకి 5 కోట్ల 84 లక్షలు వచ్చి చేరాయి. హింగ్రో ఫిన్వెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి దాదాపు 14 కోట్లు 2 కంపెనీల్లోకి వచ్చాయి. ఇస్పాత్ షీట్స్ లిమిటెడ్ 8 కోట్లకు పైగా, శక్తి ఇస్పాత్ ప్రొడక్ట్స్ దాదాపు 9 కోట్ల నిధులు మళ్లించినట్టు తేలింది. స్టాక్ నెట్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ 15 కోట్లు, గంగా బిల్డర్స్ లిమిటెడ్ 10 కోట్లకు పైగా నిధుల్ని మళ్లించింది. కోల్కతా కేంద్రంగా ఏర్పాటై జగతి పబ్లికేషన్స్ లో పెట్టుబడులు పెట్టిన కంపెనీలపై ఇప్పటికే ఐటీ శాఖ విచారణ జరిపి అవన్నీ సూట్ కేస్ కంపెనీలుగా తేల్చింది. వీటిలో ప్రస్తుతం పెట్టుబడి పెట్టిన ఆర్టిలిజెన్స్ బయో ఇన్నోవేషన్స్, స్టాక్ నెట్ ఇంటర్నేషనల్, హింగ్రో ఫిన్వెస్ట్ కంపెనీలపై కూడా ఐటీ శాఖ విచారణ జరిపింది. ఆ కంపెనీలు ఆర్ఓసీకి సమర్పించిన చిరునామాలు లేవని వెల్లడైంది. భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టిన కంపెనీలకు కనీసం టెలిఫోన్ సౌకర్యం లేకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఆర్టిలిజెన్స్ బయో ఇన్నోవేషన్స్ లిమిటెడ్ ఖాతాలను పరిశీలిస్తే
2008-9లో ఈ కంపెనీ బ్యాంకు ఖాతాలో కేవలం 22,850 రూపాయలు మాత్రమే ఉన్నాయి. జగతిలో పెట్టుబడి పెట్టడానికి ఒక్కరోజు ముందు అంటే 2007 అక్టోబర్ 9న ఆ ఖాతా ద్వారా వివిధ కంపెనీల నుంచి భారీగా నిధులు వచ్చినట్టు తేలింది. ఆ మరుసటి రోజు అంటే అక్టోబర్ 10న ఆ మొత్తం జగతిలోకి మళ్లించినట్టు గుర్తించారు. ఈ కోల్కతా కంపెనీలను ఐటీ శాఖ తన నివేదికలో డొల్ల కంపెనీలుగా పేర్కొంది. ఇప్పుడు ఇవే కంపెనీలు థర్డ్ ఏలోకి నిధులు మళ్లించడం గాలి జనార్దన్ రెడ్డి జగన్ అక్రమాల సారూప్యతకు సాక్ష్యంగా నిలుస్తోంది. ఆయా కంపెనీలు పేర్కొన్న చిరునామాల్లో అసలు కంపెనీలే లేవని సిబిఐ గుర్తించింది. ఇదే విషయాన్ని కోర్టుకు విన్నవించింది. మొత్తానికి ఆర్థిక అక్రమాలకు చిరునామాగా మారిన గాలి జగన్ అక్రమాల మూలాలు ఒకటే కావడం వారి మధ్య సంబంధానికి తార్కాణంగా చెప్పుకోవచ్చు.